దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దైవజనమా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. యెహెజ్కేలు ప్రవక్త ఎముకల లోయ. యెహెజ్కేలు ప్రవక్త గురించి కానీ ఆయనకు ఇచ్చిన దర్శనం గురించి కానీ తెలియని వారు అంటూ ఎవరు ఉండరని నా అభిప్రాయం. యెహెజ్కేలు హీబ్రూ ప్రవక్త. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో యెరూషలేములోను బాబిలోను ప్రాంతాలలో దేవుని పనిచేశాడు. యాజకుల కుటుంబంలో నుండి వచ్చాడు కాబట్టి యాజకత్వం చేయాలి అనేది యెహెజ్కేలుకు ఎంతో ఇష్టము. దేవుని మహాకృపను మనకు తోడుగా ఉంటే మనము ఊహించిన దానికంటే ఎంతో ఎక్కువ, ఎన్నో రెట్లు అధికంగా పొందుకుంటాము. ఎందుకంటే ఉదాహరణకు దేవుడు యెహెజ్కేలును యాజకునికి మాత్రమే కాదు కానీ గొప్ప ప్రవక్తగా కూడా తీర్చిదిద్దాడు. యెషయా, యిర్మీయా వంటి గొప్ప ప్రవక్తల పక్కన కూడా యెహెజ్కేలును నిలిచేలా చేశాడు. క్రీస్తు పూర్వం 597లో యెహోయాకీము యెరూషలేములో పరిపాలిస్తున్నప్పుడు బాబిలోను రాజైన నెబుకద్నెజరు దాడి చేసి ఆ స్థానంలో సిద్కియాను రాజుగా చేస్తాడు. ఆ తరువాత అక్కడి నుండి యెహోయాకీముతో పాటుగా యెరూషలేములో నుండి అనేకమైన యువకులను బందీలుగా తీసుకుని పోతారు. వారిలో ఈ యొక్క యెహెజ్కేలు కూడా ఉన్నాడు. వీరు బాబిలోను వెళ్ళాక యెహెజ్కేలు మరి కొంతమంది కలిసి వీరు బాబిలోను దేశానికి చేరాక యెహెజ్కేలు మరింత మంది కలిసి బాబిలోనులో టెల్ అబీబ్ అనే ప్రాంతంలో నివాసం ఉండేవారు. అక్కడ వారు నివసిస్తున్న ఆ సమయంలోనే దేవుని పిలుపును అందుకున్న యెహెజ్కేలు ప్రవక్తగా ప్రవచించడం ప్రారంభిస్తాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు నెబుకద్నెజరు సిద్కియాతో సంబంధం సరిగా లేకపోవడం వలన క్రీస్తు పూర్వం 587 ఆ ప్రాంతంలో నెబుకద్నెజరు మళ్ళీ యెరూషలేము మీద దండెత్తి వచ్చి యెరూషలేము ప్రాంతాన్ని కూల్చివేసి నగరాన్ని నాశనం చేసి దేవాలయంలో ఉన్న విలువైన సామాగ్రిని తీసుకుని వెళతాడు. యెహెజ్కేలు తన ప్రసంగాల ద్వారా ఇశ్రాయేలీయుల యొక్క పాపస్థితిని ఎత్తి చూపుతూ కఠినంగా వ్యవహరించాడు. ఎప్పుడైతే యెరూషలేము మీద నెబుకద్నెజరు దాడి చేసి అప్పటి నుండి యెహెజ్కేలు ఇశ్రాయేలీయుల ప్రజలను ధైర్యపరుస్తూ మనము విడిపింపబడతామని, దావీదు మరలా యెరూషలేము సింహాసనం అధిష్ఠిస్తాడని ప్రవచిస్తూ తన ఓదార్పు ప్రసంగాలతో వారికి ఉపశమనం అందిస్తాడు. అలాంటి సమయంలో దేవుడు యెహెజ్కేలుకి ఇచ్చిన దర్శనం ఎండిపోయిన ఎముకల లోయ దర్శనం. దేవుడు యెహెజ్కేలును ఒక ఎండిపోయిన ఎముకల లోయలోనికి తీసుకువెళ్ళి వాటి మధ్య తాను నడిపిస్తాడు. ఆ ఎముకలు బాగా ఎండిపోయి ఉంటాయి. అప్పుడు యెహెజ్కేలుతో దేవుడు, నరపుత్రుడా, తిరిగి బ్రతికింపగలవా అని అడుగగా మరి యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 3వ వచనంలో అందుకు యెహెజ్కేలు, నా ప్రభువా, అది నీకే తెలుస్తుంది అని సమాధానం ఇస్తాడు. మరి యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 3వ వచనంలో అప్పుడు యెహోవా దేవుడు ఆ ఎముకలతో తాను చెప్పినట్లుగా యెహెజ్కేలు ప్రవక్తని ప్రవచించమని చెప్తాడు. దేవుని ఆజ్ఞ ప్రకారమే యెహెజ్కేలు ఆ ఎముకలతో, ఎండిన ఎముకలారా, దేవుడు సెలవిచ్చినదేమనగా మీరు బ్రతుకున్నట్లు మీలోకి జీవాత్మను రప్పించుచున్నానని 37వ అధ్యాయం 4 నుండి 6 వచనాల్లో మనకు కనిపిస్తుంది. మీకు నరములనిచ్చు, మీ మీద మాంసమును పొదిగి చర్మమును మీ మీద కప్పెదను అని, మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని తెలుసుకుందురని ప్రవచిస్తాడు. యెహెజ్కేలు చూస్తూ ఉండగానే ఆ ఎముకలన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోతాయి. మరి 37వ అధ్యాయం 7-10 వచనాల్లో ఆపై నరములను, మాంసమును వాటి మీద మరి చర్మమును వాటిపైన కప్పుకుంటుంది. అయితే వాటిలో జీవాత్మ ఉండదు. కాబట్టి మరలా దేవుడు యెహెజ్కేలును జీవాత్మ వచ్చినట్లుగా ప్రవచించమనగా నలుదిక్కుల నుండి జీవాత్మ వచ్చి హతులైన మీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువము అని యెహెజ్కేలును ప్రవచించిన వెంటనే జీవాత్మ వారిలోనికి వచ్చి వారు సజీవులుగా మారి లెక్కించలేనంత మహాసైన్యముగా నిలుస్తారు. అప్పుడు యెహోవా
యెహెజ్కేలుతో ఈ ఎముకలు ఇశ్రాయేలీల ప్రజలను సూచిస్తున్నాయి. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 11 నుండి 14 వరకు. వారు మన ఎముకలు ఎండిపోయాయి, మన ఆశలు విఫలమైపోయాయి, మనము నాశనమయమైపోయాము అని వారిలో వారు వేదన చెందుతూ ఉన్నారు. కాబట్టి వారితో ప్రవచనాత్మకంగా ఇట్లను మన ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులు తెరచెదను, సమాధుల్లో నుండి మిమ్మల్ని బయటకు రప్పించి ఇశ్రాయేలీల దేశంలోనికి తోడుకొని వచ్చేదను. నేను మిమ్మల్ని సమాధుల్లో నుండి బయటకు రప్పించగా నేను యెహోవానయ్యున్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లుగా నా ఆత్మను మీలో నుంచి మీ దేశంలో మిమ్మలను నివసింపచేసేదను. యెహోవానగు మాట ఇచ్చి నెరవేర్తునని మీరు తెలుసుకుందురు. ఇదే యెహోవా వాక్కు అని ఆనాడు యెహెజ్కేలు ద్వారా దేవుడు ఇశ్రాయేలీల జనాంగంతో ప్రవచనాత్మకంగా మాట్లాడాడు. ఈ అద్భుతమైన దర్శనము ఆనాడు బబులోను చెరలో మగ్గిపోతున్న ఇశ్రాయేలీల ప్రజలను మరచిన దేవుడు తన చెయ్యి విడువని దేవుడని, ఇశ్రాయేలీల ప్రజలను తిరిగి రప్పింతును అని గొప్ప నమ్మకము కలిగించవచ్చు యెహెజ్కేలు. మొదటిలో యెహెజ్కేలు మాట విన్న రాను రాను యెహెజ్కేలు బోధన వినడానికి ఆసక్తి మరి వారిలో నుండి తగ్గిపోతుంది. ముఖ్యంగా నెబుకద్నెజరు యెరూషలేము ప్రాకారాలు కూల్చి నగరాన్ని నాశనం చేసిన తర్వాత ఇశ్రాయేలీల ప్రజలు యెహెజ్కేలును తమ ఆధ్యాత్మిక నాయకునిగా అంగీకరించి తమపై ఉన్న పరిస్థితులను పరీక్షించడానికి తరచూ యెహెజ్కేలు ప్రవక్తను కలిసినట్లుగా మనము చూస్తాము. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 1, యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 1లో పెద్దలు పాపం చేస్తే మరి దానికి వారి పిల్లలు ఏమాత్రము జవాబుదారీ కారని, మరి ఇర్మియా దానికి మరి వారి పిల్లలు ఇర్మియా ఆ మాటలను యెహెజ్కేలు ప్రవక్త కూడా బలపరిచాడు. పెద్దలు ద్రాక్షకాయలు తింటే పిల్లల పళ్ళు పులుస్తాయా అని మీరు చెప్పుచున్న ఆ మాట ఇక చెల్లదు అని యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనంలో, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనంలో ఎవరి పాపానికి వారే ప్రాయచిత్తం చేసుకుని తీరాలని చాలా స్పష్టంగా ప్రకటించాడు. ఈ తరహా ప్రకటన ఆనాడు యూదా వారిలో గొప్ప మార్పు తీసుకుని వచ్చి ఉంటుందని మరి భావించవచ్చు. ఆనాడు యెరూషలేము పుణ్యభూమి వెలుపల దేవుని వాక్కును ప్రకటించిన ఒకే ఒక్క హీబ్రూ ప్రవక్త యెహెజ్కేలు ప్రవక్త. అలాగే నరపుత్రుడా, దేవుడు అనేకమైన మార్లు యెహెజ్కేలును సంబోధించడం మరో ప్రత్యేకంగా మరి మనం చెప్పుకోవచ్చు. అటు తర్వాత దేవుని వాక్కును ప్రకటిస్తూనే దానితో పాటు ప్రజలను పాపరహిత జీవన విధానం యొక్క అవసరతను గురించి కూడా యెహెజ్కేలు ఆనాడు ప్రజలను అవసరాలను గురించి మరి ప్రజలను బోధించాడు. ఈ విధంగా మన యెహెజ్కేలు పవిత్రమైన యాజకునిగా గొప్ప ప్రవక్తగా ప్రజలను చేరువ కాగలిగాడు. ఆనాడు బానిస చెరలో నిర్జీవ చెరలో కొట్టుకు మిట్టులాడుతున్న యూదులను వారిని మరలా అందమైన భవిష్యత్తును వారికి కట్టినట్లుగా చూపిస్తూ నూతన ఉజ్జీవాన్ని పొందుకునేలా చేస్తాడు ఈ యొక్క యెహెజ్కేలు. మనం కూడా లోకంలో శరీరంలో ఆశలతో ఇచ్చలతో లోబడి పాపంతో బ్రతుకుతున్న చచ్చిన వారిలా మరి పడి ఉన్న మరి మన పరిస్థితులను నేడు మనకు యెహెజ్కేలు జీవితం ద్వారా దేవుడు సెలవిస్తుంది ఏమిటంటే, అప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండి నూతన బలంతో మనలను నింపుతాడు, నూతన ఆత్మను నూతన జీవమును మనకు దయచేయునుగాక. మనకు మన కుటుంబాలకు దేవుడు గొప్ప భవిష్యత్తును అనుగ్రహించునుగాక. ఆమేన్.